ఈ దినము దానికి రెండవ పాయింట్ గురించి మనము నేర్చుకోబోతా ఉన్నాం. ఏం నేర్చుకున్నాం ఇంతకుముందు? దేవుడు ఇచ్చినటువంటి తలాంతు, దేవుడు మనకి ఎలాంటి తలాంతుని ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని, సంఘంలో ఈ సంవత్సరము మనకివ్వబడినటువంటి పని, ప్రత్యేకించి ఎవరెవరికి ఎలాంటి పని ఇవ్వబడిందో ఆ పనిని చేసేటువంటి క్రమంలో, ఆ పనిని కొనసాగించేటువంటి క్రమంలో మనం ఎలాంటి మెలకువలు నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతా ఉన్నాం. దేవుడిచ్చినటువంటి తలాంతును కాపాడుకొనుట, లేదా దేవుడిచ్చినటువంటి తలాంతును వృద్ధి చేయటానికి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు అనేటువంటి వాటిని మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. పిల్లరా, దేవుడు మనకిచ్చినటువంటి పనిని మనము చక్కగా నిర్వర్తించాలి అంటే దానికి ఏం కావాలో తెలుసా? దానికి జాబ్ డిస్క్రిప్షన్ కావాలి. ఏం కావాలి? జాబ్ డిస్క్రిప్షన్. జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే పని చేయాల్సినటువంటి విధానం, అంతే కదా? ఒక పని మనకు నియమింపబడితే ఆ పని ఎలా చేయాలి అనేటువంటిది మనకు చాలా చాలా అవసరం, నేర్చుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉందన్నమాట. పనికి ఎలాంటి వివరణ లేకపోతే పాటించాల్సినటువంటి విధానాలు తెలియలేదనుకోండి, ఆ పనిని మనం అర్థవంతంగా చేయాలనుకున్నటువంటి విధంగా మనం చేయలేకపోవచ్చు. దారి తప్పిపోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ దారి తప్పిపోకుండా మనకి ఇవ్వబడినటువంటి పనిని మనం జాగ్రత్తగా చేయాలి అంటే దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం మనము చేయాల్సిన వాళ్ళగా ఉంటాం. అదే దాన్ని ఒక రకంగా ఏమంటారు, చెక్ లిస్ట్ అనేది అంటారు, చూసారా? అలా అన్నమాట. సరే, ఈరోజు మన యొక్క ప్రధానమైనటువంటి వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అన్నమాట. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనే మన యొక్క ముఖ్య భాగము, వాక్య భాగాన్ని మనము నేర్చుకోబోతా ఉన్నాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి మనము ఇక్కడ చూస్తా ఉన్నటువంటి మాట ఏంటి అంటే, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. కాబట్టి ఎవరు పని చేయాలి ఇక్కడ అంటే? శరీరమే కదా పని చేసేది. నేను ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండి చర్చిలో పనులు జరిగిపోవాలి అంటా ఉంటే అవుతాయా? ఇక్కడ ఫిజికల్ గా పని జరగటం అనేది అవసరం కదా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే సజీవ యాగముగా, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు తీసుకున్నటువంటి పని లేదా మీకు ఇవ్వబడినటువంటి పని, అది మీకు యుక్తమైనటువంటి పనిగా మీరు భావించవలసిన వారిగా ఉంటూ ఉన్నారు. ఈ పని నాకెందుకు అప్పగింపబడింది, ఈ పని నాకెందుకు పెట్టారు, నేనెందుకు చేస్తున్నాను అంటే ఆ పని మీకు యుక్తమైనది అనే విషయాన్ని మీరు గమనించాలి. యుక్తమైనది అంటే మీకు సరిపోయినటువంటిది, మీకు చెందవలసింది, మీరు చెయ్యగలిగింది అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటా ఉన్నాం. ఈ దేవుని యొక్క పనిని చేసేటప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఈ లోక మర్యాదను అనుసరిస్తాము. సాధారణంగా మనం ఏం చేస్తాము, దేవుని పని జరిగించేటువంటి క్రమంలో మన యొక్క విషయాలన్నిటినీ కూడా, నాకు ఇవ్వబడినటువంటి పనిని నేను పూర్తి చేసేటువంటి క్రమంలో లోక మర్యాద అంటే లోకంలో ఉన్న వాళ్ళు ఎలా చేస్తున్నారో దానికి తగినట్టుగా చేస్తామా అంటే, ఇక్కడ వాక్యంలో అయితే లోక మర్యాదను మనము అనుసరించకూడదు.
అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కింద లోక మర్యాద అంటే ఈ యుగ మర్యాద, యుగము అన్నప్పుడు ఈ జనరేషన్, ఈ యొక్క జనరేషన్, ఈ కాలము అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకుంటా ఉన్నాం. ఈ లోక మర్యాదను అనుసరింపక, ఒక మాట చూద్దామా? లోక మర్యాద అనేటువంటి దానికి ఒక గుర్తుగా లేకపోతే కొద్దిగా ఎక్స్ప్లెయిన్డ్ గా మనం నేర్చుకోవాలనుకుంటే కొలసీలకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ మనకు క్లియర్ గా తెలుస్తుంది. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారై లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి 3 విషయాలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఏంటంటే అవి చేత పట్టుకొనవద్దు, తర్వాత రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా, అవన్నీ వాడుకున్నట్టు చేత నశించిపోవును. అటివి స్వేచ్ఛారాధన విషయంలోను. ఇంకా సరే, ఆ 3 అక్కడ మనం గమనించినప్పుడు ఈ లోక మర్యాద అనేటువంటి దాంట్లో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఏంటంటే అవి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు. ఎప్పుడైనా గమనించారా ఈ 3 విషయాలని? లోక మర్యాదల్లో ఈ 3 విషయాలే మనం ఎక్కువ గమనిస్తాం. ఈ లోకంలో ఎక్కువ మనం గమనించేటువంటి ఈ 3 ఉంటాయి. ఏముంటాయి? చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు. చేత పట్టుకొనవద్దు, తర్వాత రుచి చూడవద్దు, ముట్టవద్దు. ఇలాంటి రకరకాలైనటువంటి మూల పాఠములు మనకుంటాయి ఈ లోకంలో. ఎవరైనా చనిపోతే వాళ్ళ సమాధికి వెళ్ళొస్తే అక్కడ ఏం చేయాలి చెప్పండి? వచ్చేటప్పుడు ఎందుకు కడుక్కోవాలి చెప్పండి? ఎందుకు కడుక్కోవాలి? ఎందుకంటే బయట దుమ్ము ఉంటుంది, ఆ దుమ్ము మన కాళ్ళకు అంటింటుంది, మనం కడుక్కొని లోపలికి వస్తాం. ఇదేంటిది? ఇది మామూలుగా సత్యం, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కానీ ఇంటి పేరటి వాళ్ళు చనిపోతే కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఇంటి పేరటి వాళ్ళు చనిపోకుండా బయట వాళ్ళు చనిపోతే ఏం చేయాలి? స్నానం చేయాలి. అదే ఇంకెవరన్నా చనిపోతే సమాధుల తోట దగ్గర కాళ్ళు కడుక్కొని రావాలి. ఆ కాళ్ళు ఇంటి దగ్గర కడగకూడదు, అక్కడే కడుక్కొని రావాలి. ఏందండి ఇవన్నీ? ఏం మాట్లాడుతున్నాను? కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే బేసిక్ గా ఆలోచించాల్సింది ఒకటే, బయటికి పోతే కాళ్ళకు దుమ్ము అంటుకునేది, ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని వస్తాం, అంతవరకు సరిపోయింది. కానీ ఎవరు చనిపోతే పోయావు నువ్వు బయటికి? ఎవరింటి వాళ్ళు మన బంధువులు అవుతారు కదా, అప్పుడు నువ్వేం చేయాలి? ఎక్కడ కడగాలి నువ్వు అంటే దాని అర్థం ఏంది ఇంకా? కాబట్టి ఒక్క మరణానికి సంబంధించిన విషయాలే కాదు, ఇంకా మనం చేసేటువంటి ప్రతి దానికి కూడా పెళ్లిళ్ళ దగ్గర మనం ఎక్కువ చేస్తాం ఈ విషయాలు కదా. పెళ్లి అనగానే వెంటనే ఏం చేస్తాం? కార్లకి 4 మూలల్లో పసుపు పూసేస్తాం. ఏం పూస్తాం? పసుపు పూస్తాం. పసుపు ఎందుకు పూయాలి? పసుపు ఎందుకు పూయాలంటావు ఏంది పాస్టర్ గారు? పసుపు అంటే శుభ సూచికం కదా. శుభ సూచికం అని బైబిల్ చెప్పలేదే. సరే పోనీ, మనం అన్నం కూరలో వండుకుంటున్నాం కదా, కూరలో పసుపు వేస్తామా? ఎందుకు వేస్తాం? మనం తినేటువంటి ఆహారం విషంగా మారకుండా ఉండటం కోసం మనం తీసుకునేటువంటి ఆహారంలో కూడా కొంత యాంటీబయాటిక్ పవర్ని, కొంత వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వటం కోసం పసుపుని కలుపుకుంటాం. కాబట్టి ఈ పసుపును కలిపేటువంటి విధానం ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తిని అది ఇస్తుంది కాబట్టి. అంతేనా? మరి కార్డుకి ఎందుకు పూయాలి?
ఏమ్మా ఎందుకు పోయాలి? నలుగు ఎందుకు వేయాలి? నలుగు ఎందుకు వేయాలి? మీద ఇట్ట ఫ్లవర్స్ ఇట్ట ఎందుకు ఇట్ట అనాలి? ఇట్ట అనాలి, ఇట్ట 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 ఇట్టని ఎందుకు అనాలి? నేను ఎవరో అన్యుల గురించి మాట్లాడట్లా, పక్క మన క్రిస్టియన్స్ దగ్గర నుంచే మాట్లాడుతున్నా. వాళ్ళెవరి గురించి మనకెందుకు? కాబట్టి ఇక్కడ మనం ఒక విషయం ఏంటంటే ఏం చూస్తున్నాము? చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు. ఈ 3 విషయాలే ఇక్కడ రాశారు. కానీ రక్షింపబడిన తర్వాత, ప్రభువుని అంగీకరించిన తర్వాత మరలా ఈ లోక మర్యాదలను అనుసరించాల్సినటువంటి అవసరం మనకైతే లేదు, వాక్య ప్రకారంగా లేదు. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఆ లోక మర్యాదలను మనం అనుసరిస్తూనే ఉంటున్నాం. ఎప్పటి వరకు? కాబట్టి ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నటువంటి విషయాల్లో ప్రాముఖ్యంగా మనం ఏం చూస్తా ఉన్నాము అంటే, మనకు దేవుడు అప్పగించినటువంటి తలాంతుని మనం వృద్ధి చేసే క్రమంలో, దేవుడు ఇచ్చినటువంటి తలాంతుని మనం కాపాడుకునే విషయంలో, మనం పొందినటువంటి రెస్పాన్సిబిలిటీని మనం చేసే క్రమంలో ఏమి చేయకూడదు, ఏం పాటించొద్దు అంటున్నాడంటే లోక మర్యాదల జోలికి వెళ్ళొద్దు. దేవుని తోటి చేసే పనికి లోకంతో సంబంధమే లేదు. వాళ్ళు లోకంలో జరిగించినటువంటి విధంగా జరిగిస్తే జరిగించుకోండి, కానీ మనం మాత్రం సంఘం మాత్రం, చర్చిలో పని చేసేటువంటి వాళ్ళు మాత్రం వాటిని పాటించాల్సినటువంటి అవసరం లేదు. సజీవ యాగముగా మీ శరీరాన్ని ఇంకా ఆయనకు సమర్పించుకోవాలి. ఈ లోక మర్యాదలను మనము అనుసరించకూడదు అనే విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. ఇంకొక మాట కూడా చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రికలో నుంచి చూడండి. మీకు ఒక కొబ్బరికాయ ఇచ్చారనుకోండి, కొబ్బరికాయ తినండి అని మీకు ఇచ్చారనుకోండి, మీరు కొబ్బరికాయ ఎలా తింటారు చెప్పండి? అమ్మ అర్థమైందా నేను చెప్పింది? 1:16 చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం దగ్గర, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైండుడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వారు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పూర్వము ఏమన్నాడు? మీరు మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఎందుకంటే అజ్ఞాన దశ అనేది ఒకటి ఉంది. మనందరం ప్రభు వాక్యాన్ని అంగీకరించక మునుపు మన యొక్క విశ్వాసం అజ్ఞానపు విశ్వాసం. ఏ విశ్వాసం? అజ్ఞానపు విశ్వాసం. మరి ఈ అజ్ఞానపు విశ్వాసంలో మనకు కొన్ని ఆశలు ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి చర్చిలో చూపించకూడదు. ఇలా చేస్తే బాగా చేయొచ్చు దేవుని యొక్క పని కూడా, అక్కడ దాంట్లో ఇలా చేయటం వల్ల భలే మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆ ఫార్ములాను తీసుకొచ్చి దేవుని పనిలో మనం వాడతాము అని అనకూడదు. ఎప్పుడు దేవుని పని దేవునిదే అన్నట్టుగా మనము చేయాలన్నమాట. కాబట్టి ఒకటి, లోక మర్యాదలను అనుసరించొద్దు. రెండోది, దేవుని చిత్తం ఏదో పరీక్షించండి. దేవుని చిత్తం అనేటువంటి చాలా అవసరం అండి. దేవుని యొక్క సన్నిధిలో మనం పాట పాడినా, వాక్యం చదివినా, చాపలు వేసినా, చర్చి జిమ్మినా, లేకపోతే బల్లందించిన, వాక్యం చెప్పిన, ఇంకా మీరు ఏ పని దేవుడు మీకు అప్పగింపబడిన ఏ పని మీకు ఇచ్చినా ఆ పని చేసేటువంటి క్రమంలో లోక మర్యాదలు, లోక విషయాలని దేవుని దగ్గరికి తేకూడదు. రెండోది ఏం చేయాలంటే ఆ పని దేవుని చిత్త ప్రకారం ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఆలోచించాలన్నమాట. ఆ పని దేవుని చిత్త ప్రకారం ఎలా చేయగలిగితే బాగుంటుంది అనేటువంటిది ఆలోచించాలి. ముందు నేను ఏదో మీకు చెప్పాను కదా, మీకు కొబ్బరికాయ ఇస్తే మీరు ఎలా తింటారు?
ఎలా తింటారు? పక్కన కొడతారా? స్నూపీ ఎలా తింటావు? నీ కొబ్బరికాయ ఇస్తే పక్కన కొట్టి తింటావు. కాబట్టి ఇక్కడ చేతికి కొబ్బరికాయ ఇస్తే ఆ కొబ్బరికాయలో నీకు కావాల్సింది ఏంటంటే నీళ్లు, కొబ్బరి. దాంట్లో నీకేం కావాలి? నీళ్లు, కొబ్బరి. అదే నీకు కావాలి. కాబట్టి కొబ్బరికాయ పైన పీసు ఉంటే అది తీసేస్తావు, టెంక పగల కొడతావు, పగల కొట్టి లోపల ఉన్నటువంటి కొబ్బరి నీళ్ళని నువ్వు సపరేట్ చేస్తావు. సపరేట్ చేసి నీళ్లు తాగుతావు, లేకపోతే కొబ్బరి తింటావు. కాబట్టి అక్కడ మెయిన్ నీకు కావాల్సింది ఏంటంటే ఆ లోపల ఉన్నటువంటి కొబ్బరి నీళ్లే కానీ పైన పీసు కాదు. పీసు కానీ టెంక కానీ ఆ రెండు సెకండరీ అన్నమాట. ఆ పీసు కూడా ఉపయోగపడింది కదా, ఆ పీసుని మనం పరుపు కింద వేసుకోవచ్చు కదా అంటే వేసుకోవచ్చు. కానీ నిజానికి టెంకాయ దానికోసం కాదు. టెంకాయ దేనికోసం ఉంది? దాంట్లో ఉన్నటువంటి కొబ్బరిని, నీళ్లను మనం ఆస్వాదించడం కోసం, వాటి ద్వారా మనం తృప్తి చెందడం కోసం, వాటి ద్వారా ఆకలి తీర్చుకోవడం కోసమే ఆ కొబ్బరికాయ ఉంది. కానీ ఆ పీసు కోసం కొబ్బరికాయ అనేటువంటిది లేదు. కాబట్టి ముందు మనం అది గమనించాలి. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే లోక మర్యాద అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినప్పుడు మనకి దాంట్లో కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క పని జరగటానికి అవసరమైనటువంటి విషయాలను మనం తీసుకోవాలి, కానీ అన్నిటినీ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. రెండవ మాట ఏంటంటే దేవుని చిత్తం ఏంటి అనేటువంటిది మనం పరిశీలించాలి. దేవుని చిత్తం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాక్య ప్రకారం 3 మాటలు లేదా 3 విషయాల మీద మనకు చెప్పబడింది. ఏమన్నాడంటే అక్కడ ముందు ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమును 3 విషయాలు ఉండాలి. దేవుడు నాకు సండే స్కూల్ పనిచ్చాడు, యూత్ మీటింగ్ పనిచ్చాడు, లేదా ఆత్మలను సంపాదించే పనిచ్చాడు. ఈ సంవత్సరం నాకు ఇవ్వబడినటువంటి పని దేవుని చిత్త ప్రకారంగా నేను జరిగించేటువంటి క్రమంలో నేను 3 విషయాల్ని ఆలోచించాలి. ఏంటి ఆ 3 విషయాలు? అది ఉత్తమమైనది, అనుకూలమైనది, తర్వాత సంపూర్ణమైనది అవునా కాదా అనేది మనం ఆలోచించాలి. ఆ 3 విషయాలను మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు ఇండైరెక్ట్ గా మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క చిత్తాన్ని పాటిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ మనం ఆ విషయాన్ని మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. దేవుని యొక్క పనిలో కనిపించేటువంటి నీవు అంధకార సంబంధమైనటువంటి క్రియలలో పాలివాడవు కాకుండా చూసుకోవాలి. నువ్వెక్కడ కనిపిస్తున్నావు? దేవుని యొక్క క్రియలలో. లేకపోతే ఇక్కడ ఇంకా కరెక్ట్ గా ఏమన్నాడంటే ప్రభువుకి ప్రీతికరమైనటువంటిది ఏదో దాంట్లో నువ్వు కనిపించేటప్పుడు ఇంకెక్కడ కనిపించకూడదండి. అంధకార క్రియలలో పాలివాడవై ఉండక వాటిని ఏం చేయాలి? ఖండించాలి. అంధకార క్రియలను యాక్సెప్ట్ చేయకూడదు. దేవుడు అందరికీ దేవుడే కదండి, దేవుడు వాళ్ళను కూడా ప్రేమిస్తున్నాడు కదండి, కాబట్టి మనం వాళ్ళను కూడా చేరదీయాలి కదండి. అది సువార్తలో తప్పకుండా మనం చేరదీయాలి. కానీ దేవుని యొక్క పనిని నిర్వర్తించే క్రమంలో ఆ పనిలో నీకు ఏదైతే ఇవ్వబడిందో దాన్నే నువ్వు పాటించాలి, కానీ వేరే విషయాల జోలికి నీకు అవసరమే లేదు. సువార్త ప్రకటించడానికి మనం బయటికి వెళ్ళామనుకోండి, బయట ఉన్నటువంటి ఒక వ్యక్తి, క్రీస్తుని ఎరుగనటువంటి ఒక వ్యక్తికి యేసుక్రీస్తు గురించి చెప్పేటప్పుడు ఆ వ్యక్తితో పాటు మనం కూడా కొంత దూరం నడవవలసిన వారిగా, వాళ్ళ మాటలు మనం వినవలసిన వారిగా ఉంటాం. అంతేగాని నాకు తెలిసిందే నేను చెప్పుకుంటా పోను కదా. ప్రభు వారు ఏం చేశారండి? పాపాత్మురాలైనటువంటి స్త్రీ అక్కడికి తేబడినప్పుడు ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీని చూసి, పాపాత్మురాలైనటువంటి స్త్రీని తెచ్చారా, ఏం చేయమంటారు అంటే వాళ్ళందరూ ఏమంటున్నారు? మోషే ధర్మశాస్త్రంలో ఇలాంటి స్త్రీ కనిపిస్తే రాళ్ళు వేసి కొట్టండి అని ఉంది. కాబట్టి నువ్వు కూడా బాధ చేస్తున్నావు కదా, కాబట్టి ఒకసారి నువ్వేం చెప్తావు చెప్పు అన్నారు.
అవును కదా, మోషే ధర్మశాస్త్రం అలానే ఉంది కదా, కొట్టేసేయండి అంటాడని అనుకున్నారు వాళ్ళు. కానీ ప్రభు వారు ఏం చెప్పాడు? మీలో పాపం లేనివాడు ఆ మీద రాయండి అన్నాడు. కాబట్టి వాళ్ళు ఎవరు? అవును, అక్కడ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. అక్కడికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు. ధర్మశాస్త్రాన్ని పాటించి దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివేటువంటి వాళ్ళు ఆ స్త్రీని తీసుకొచ్చారు. ఇక్కడ ప్రభు వారు ఏం చెప్పాడు? మీరు కనుక పాపం చేయని వాడు ఉంటే ఆ మీద రాయమన్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం ఏం చూస్తా ఉన్నాము? దేవుని యొక్క క్రియలలో అంటే ప్రభువుకి ప్రీతికరమైనటువంటిది ఏదో దాన్ని మనం చేసేటువంటి క్రమంలో మనం ఎక్కడ కనిపించకూడదు అంటే అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించాలి. ఆమె వ్యభిచారం చేస్తా ఉంటే పట్టుబడిందంట. వ్యభిచారం చేస్తా ఉంటే ఈ ధర్మశాస్త్రోపదేశకుడికి ఎట్ట పట్టుబడింది? ఏమండి, ఊరికి ఆలోచిద్దాం. ఆ ఇంట్లో ఏదైనా ఒక ఇంట్లో వ్యభిచారం జరుగుతుంది. నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడివి, శాస్త్రివి లేదా పరిచయుడివి. నువ్వు ధర్మశాస్త్రం చదువుకుంటూ అటు పోతున్నావు, వస్తున్నావు. నీకు ఆమె ఎట్ట కనిపించింది? నీకు ఎట్ట కనిపించింది అంటే నువ్వు కూడా ఆ ఇంట్లోకి పోయావు కాబట్టి కనిపించింది. అంతేగా? నువ్వు పోకపోతే నీకు తెలిసిందా? నువ్వు పోయి చూసి అది నీ వల్ల కాక ఏం చేసావంటే ధర్మశాస్త్రం చదివే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎట్ట చేస్తుందని నువ్వు చూపించావు. కాబట్టి ఆమెను బయటికి లాక్కొచ్చావు నువ్వే. కాబట్టి నువ్వు చేసిన పెద్ద తప్పు. నువ్వు తప్పు చేసి మళ్ళీ ఏం చేస్తున్నావు? ఆమె తప్పు చేసిందని నువ్వు అంటున్నావు. ఈ విషయం అంతా వాళ్ళు విన్నారు, గ్రహించుకున్నారు. మీలో తప్పు చేయని వాడు ఎవడో వాడు రాయేంటంటే అప్పుడు వాళ్ళు రిపెంట్ అయ్యారు. అవును కదా, మనం తప్పిదొస్తున్నామే కదా, ఆ విషయంలో మనం కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతామేమో కదా ఆలోచించుకుని ఒక్కడు కూడా రాయకుండా పోయాడు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం దేవుని యొక్క పని జరిగించే విషయంలో మన హృదయం చాలా చాలా శుద్ధీకరింపబడినటువంటిదిగా ఉండాలి. దేవుని యొక్క పని మనం చేస్తున్నామనే విషయాన్ని మనం గమనించాలి. అహరోను కుమారులు ఏం చేశారండి? ఏం చేశారు? వాళ్ళు ఏమి అగ్నికి ఏదైతే వాడాలో, తైలం ఏదైతే ధూపార్తికి ఏదైతే వాడాలో అది వాడకుండా వాళ్ళు వేరేది వాడారు. అప్పుడు వాళ్ళ దేవుడు ఏం చేశాడు? వాళ్ళని సంహరించాడు, వాళ్ళు చచ్చిపోయారు. ఇక్కడ నేను అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, కొన్ని చర్చిలో ప్రభువు బల్లలో ఏమి రొట్టె పెడుతున్నారు? బ్రెడ్ పెడుతున్నారు. మనం ఏం పెడుతున్నాం? గోధుమ రొట్టె పెడుతున్నాం. ప్రభు వారు ఏం రొట్టె ఇచ్చారు? ఏమా? ఆయన ఏం రొట్టె విడిచారు? ఎవల రొట్టె విడిచారు. మనం ఇంకొకళ్ళు అసలు ఆర్సీఎం వాడైతే అసలు కంప్లీట్గా ఏదో వేరేది పెడతారు, తెల్లగా ఉంటుంది, అది అప్పం అని అది పెడతారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు రొట్టెని సాదృశ్యంగా చెప్తున్నావే కానీ పర్టికులర్గా దాంట్లో ఏం వాడాలి అనేది ముఖ్యం కాదు. నువ్వు ఎలాంటి హృదయంతో దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ నువ్వు ఏం చేస్తున్నావు అనేది ముఖ్యం. కానీ ఇక నువ్వు ఖచ్చితంగా ప్రభు వారు ఎవరు రొట్టె విడిచారు కదా, నువ్వెందుకు ఇది ఇస్తున్నావు అని చెప్పడానికి లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే, ప్రభువుకి ప్రీతికరమైనటువంటి హృదయం మనకు ఉండాలి. దేవుని చిత్తం ఏదో పరిశీలించి చూడటం అంటే అది అనమాట. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలోంచి ఒక మాట చూద్దాం. చూడండి 11వ చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలేను కదా. కాబట్టి ఇక్కడ దేవుని చిత్తం అనేటువంటిది ఎరిగేటువంటి క్రమంలో, దేవుని చిత్తాన్ని అనుసరించేటువంటి క్రమంలో
ఇది దేవుని చిత్తమా కాదా, నేను దేవుని చిత్త ప్రకారమే దేవుడు నాకు అప్పగింపబడిన పని చేస్తున్నానా లేదా అని ఆలోచించుకునేటువంటి క్రమంలో ఏమేమి నేర్చుకోవాలి అంటే విశ్వాసము అనేటువంటిది చాలా అవసరము. దేవుని యందు విశ్వాసము కలిగి పని చేయటం. నేను ఎవరి కోసం పని చేస్తున్నాను, ఈ సంవత్సరం ఏదో నాకు ఇచ్చారు ఈ పని నేను చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేయటం కాదు, దేవునికి ప్రీతికరమైనటువంటి పనిగా మనం భావించి చేయాలి. తర్వాత రెండవ మాట మనం ఏం చూస్తా ఉన్నామంటే దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. అది ఎలా అంటే ఉత్తమమైనటువంటి పనిగా మనం దాన్ని భావించాలని మనము తెలుసుకుంటా ఉన్నాం. దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4:4-5 చూడండి. 4వ అధ్యాయం 4-5 వచనాలు. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరుగి ఉండుటయే దేవుని చిత్తము. కాబట్టి దేవుని చిత్తము అనేటువంటి విషయాల్లో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటిది ఏంటంటే నీ శరీరం, ముందే మనం చదివాం కదా, సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోవాలని. మీ శరీరము లేదా మీ ఘటము పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి ప్రీతికరమైనటువంటి పని చేస్తున్నటువంటి స్థితిలో ఉండాలి. అలా ఉన్నప్పుడు అది దేవుని చిత్తం అని మనము భావించాలని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. మూడో విషయం ఏంటో చూద్దాం. మూడో విషయం ఏంటి అంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనికి వచ్చేసాము. మూడో విషయం ఏంటి చెప్పండి. మీ మనసు మారి నూతన మగుట వలన. మనసు మారి, కాబట్టి మారినటువంటి మనసు, నూతన పరచబడినటువంటి మనసు మనకి ఇక్కడ కనిపించాలి. ఒకసారి ఇలా ఆలోచించుకుందాం. ఎలా అంటే పోయిన సంవత్సరం మీకేం పని అప్పగింపబడింది, ఈ సంవత్సరం పర్టికులర్గా నీకు ఈ పని నువ్వు ఇది చేయాలని చెప్పేసి చెప్తా వచ్చారు కదా. మరి పోయిన సంవత్సరం మీ పని ఏంటి, అంతకుముందు సంవత్సరం మీ పని ఏంటి, దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతు ఏమిటి అని మీరు ఎప్పుడైనా గుర్తించారా? దేవుడు నాకు ఇచ్చిన తలాంతు ఇది అని మీరు గుర్తించారా? నేను గుర్తించా. దేవుడు నాకు ప్రార్థన చేసే తలాంతు ఇచ్చాడు. ప్రార్థన ద్వారా దేవుడు విజయాలను చేసేటువంటి పరిస్థితి దేవుడు నాకు ఇచ్చాడు. ప్రార్థన అనేటువంటి తలాంతు ఇచ్చాడు. కొన్ని విషయాల్లో స్వస్థత కూడా ఇచ్చాడు. స్వస్థత అయితే నేను స్వస్థత వరం అనేది నేను చెప్పను, కానీ దేవుడు అది కూడా ఇచ్చాడు. ఇంకా ఏమిచ్చాడు? వాక్యాన్ని బోధించటం అనేటువంటి కృపను ఇచ్చాడు. కాబట్టి ఆయన నాకు 3 తలాంతులు ఇచ్చాడని నేను నమ్ముతా ఉన్నా. ఈ కాకుండా ఇంకా చాలా ఇచ్చాడు. అయితే ప్రభు పనిలో ఈ 3 ఎక్కువగా నేను వినియోగిస్తా ఉన్నా. ఇంకా వేరే ఏమిచ్చాడు? పాటలు పాడతాను, నాకు తెలిసిన డ్రమ్ ఏదో ఉంది అది కూడా ప్లే చేస్తాను, చాపలు వేస్తాను, మైక్లో అనౌన్స్మెంట్ చేస్తాను, కుర్చీలు వేస్తాను, బల్లలు వేస్తాను, మైక్ పెడతాను. ఇవన్నీ కూడా ఇచ్చాడు దేవుడు. అయితే వాటన్నిటికంటే కూడా ప్రాముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి తలాంతులుగా, అంటే చెప్పుకోదగ్గ తలాంతులు అంటే ఎలా మాట్లాడాలి? ఆ తలాంతు ద్వారా ఏమవ్వాలి? ఉపయోగం అనేది కనిపించాలి. ఆ తలాంతు ద్వారా వృద్ధి అనేటువంటిది కనిపించాలి. ఆ తలాంతు ద్వారా ఒక మేలు అనేటువంటిది జరగాలి. ప్రార్థన ద్వారా అనేక మంది మేలు అనేటువంటిది కలుగుతా ఉంది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థత ఇవ్వడం ద్వారా వాళ్ళకి మేలు కలుగుతుంది. వాక్యం బోధించడం ద్వారా ఆ వాక్యం విన్నటువంటి వారిలో మరి ఆలోచన అనేటువంటిది, మార్పు అనేటువంటిది కలుగుతా ఉంది. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని నువ్వు చేసేటువంటి క్రమంలో ఏం కలగాలి అంటే ఆ పనిలో నుంచి వృద్ధి అనేటువంటిది కనిపించాలి. ఆ పనిలో నుంచి ఒక మేలు, ఒక లాభం, దాని నుంచి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది జరగాలి. కాబట్టి దేవుడు
మీకు ఇవ్వబడినటువంటి పని, మీరు పొందినటువంటి పని చేసేటువంటి క్రమంలో అలాంటి స్థితిగతులు రావాలి అంటే ఏముండాలి? మారిన మనసు. మనసు మారి ఏం చూస్తున్నాం? మీ మనసు మారి నూతన మగుట వలన పాతవి గతించిపోయెను, సమస్తం నూతన మగును. ఎదురు చూచు. స్టార్టింగ్ ఏంటది? నూతన పరచుము దేవా ఈ కార్యం. ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉన్నావు అనుకో, రూపాంతరం చెందినటువంటి పరిస్థితి కానీ కాదని మనము నేర్చుకోవాలి. చివరిగా ఒక మాట చూద్దాం. చూడండి, తీతు పత్రికలో నుంచి మనం చూద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయము, తీతు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుదాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయను, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనను రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చున్న నిరీక్షణ బట్టి దానికి వారసులముటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మన మీదకి సమృద్ధిగా కుమ్మరించడు. కాబట్టి ఆయన కృప మన మీద సమృద్ధిగా కుమ్మరింపబడినప్పుడు రూపాంతరం అనేటువంటిది మనము అనుభవించగలుగుతాం. తర్వాత ఇంకొక మాట కూడా చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4 అనుకుంటా. చూడండి, 4వ అధ్యాయము 11 నుంచి మనం చూస్తే ఆ రూపాంతరం అనేటువంటి దానికి ఒక వివరణ ఇస్తా ఉన్నాడు. యేసు యొక్క జీవముతో కూడా ఆ మధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమై మేము ఎల్లప్పుడూ దేవుని నిమిత్తము మరణమునకు అప్పగింపబడుతున్నాము. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, మన యొక్క ఆంతరంగిక పురుషుడు, బాహ్య పురుషుడు 16వ వచనం నుంచి చూస్తే, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కాబట్టి ఆంతర్య పురుషుడు, లోపల ఇన్నర్ మ్యాన్, లోపల ఉండేటువంటి వ్యక్తి, మనసాక్షి ఏమవ్వాలంటే నూతన పరచబడుతూ ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కొలస్సీయులకు రాసిన పత్రికలను చూడండి అమ్మా ఒక మాట. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూస్తే 8 నుంచి చూద్దాం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించి ఒకంత ఒకడు అబద్ధమాడకుడి. ఎలాగనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిచయించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకుని ఉన్నారు. కాబట్టి మీలో మార్పు అంటే రూపాంతరము అనేటువంటి దాని గురించి మనం ఆలోచించినప్పుడు ఆ మార్పు అనేటువంటిది మాట తీరులో మార్పు రావాలి, వేసుకునేటువంటి వస్త్రధారణలో మార్పు రావాలి, ఆలోచన క్రమంలో మార్పు రావాలి, మాట తీరులో మార్పు రావాలి. ఇవన్నీ కూడా ప్రాచీన స్వభావం నుంచి నూతన స్వభావంలోనికి మనము మార్చబడాలి అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఇంకొక మాట కూడా చదువుతాను. ఇటు ఇంకొక 1 మినిట్ ఉంది. అక్కడ కూడా సేమ్ అలాంటి మాటే ఉంది. కాబట్టి 4:22లో చూస్తే, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. చిత్తవృత్తి యందు నూతన పరచబడుట. చిత్తవృత్తి అంటే మీ యొక్క అసలు తీరు, మీ యొక్క స్వభావం ఎలా ఉందో ఆ విషయంలో నూతన పరచబడినటువంటి వారై, నీతియు యథార్థమైన భక్తియు గలవారై
నీతియు యథార్థమైన భక్తి గల వారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నవారని. కాబట్టి ఈ దేవుని యొక్క పనిని మనం చేసేటువంటి క్రమంలో, దేవుని యొక్క మాటను దేవుడు మనకి ఇవ్వబడినటువంటి పనిని మనం చేసేటువంటి క్రమంలో మనం ఏమేం చేయాలి అనేటువంటి విషయాలు మనము నేర్చుకుంటా ఉన్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నుంచి 2 మాటలు చదువుతాను. శోధన సహించువాడు ధన్యుడు. 12వ వచనం 1:12 నుంచి. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు మీకు ఇవ్వబడినటువంటి పనిని మీరు చేసేటువంటి క్రమంలో కొన్ని శోధనలు రాక తప్పు. శోధనలు గ్యారంటీగా వస్తాయి. నాకు వచ్చే శోధన ఏంటి? ప్రధానమైన శోధన, బయట ఉండే వాళ్ళు మైక్ ఆపమంటుంటారు. నేను జనానికి వాక్యం చెప్పాలని నేను అనుకుంటుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, బయట నుంచి మైక్ ఆపమంటున్నారు. నేను మైక్ ఆపితే ఇంక ఈ వాక్యం ఎవరికి వినిపించింది? దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఆ శోధనని నేనేం చేయాలంటే ప్రేమతోటి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏం చేయాలి? ప్రేమతోటి యాక్సెప్ట్ చేయాలి. దేవుని వాక్యం అనేటువంటిది స్థిరమైనది, బలమైనది. ఆ వాక్యం ఎన్నటికీ చెక్కు చెదరనిది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మైక్ ద్వారా నేను వినిపింపు చేయలేకపోతే దేవుడు ఏం చేస్తాడంటే ఇంకో ద్వారం ద్వారా వినిపింపు చేస్తాడు, ఇంకొక దాని ద్వారా వినిపింపు చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఆపటానికి, దేవుని యొక్క వాక్యాన్ని అడ్డుకోవటానికి ఎవరన్నా అడ్డుకుంటే కూడా దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఆ దారి కాకపోతే ఇంకొక దారిలోనైనా తప్పకుండా వెళ్తుంది. దేవుడు తన యొక్క వాక్యాన్ని మన యొక్క వెనుకల్లో ఈ ఆరాధనలో ఆయన ఆశీర్వదించి దీవించును గాక. కాబట్టి ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఈ 2024వ సంవత్సరంలో మీకు ఇవ్వబడినటువంటి పని గురించి ఆలోచించండి. దేవుని చిత్త ప్రకారం ఈ లోక మర్యాదలను మనం అనుసరించకుండా దేవునికి ప్రీతికరంగా ఆయన యొక్క చిత్తం ఏదో గ్రహించి దానికోసం మనం పనిచేసేటువంటి క్రమంలో మనం నూతన పరచబడినటువంటి హృదయాలు కలిగి రూపాంతరము చెందేటువంటి స్థితికి, ఆ పనిలో రూపాంతరము చెందేటువంటి స్థితికి మనం ఎదగవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. మనం రూపాంతరం చెందకుండా దేవుని యొక్క పనిని విజయవంతంగా మనం చేయలేము. ఎందుకంటే దేవుని యొక్క పని చేయాలి అంటే ఆయన యొక్క అభిషేకం కావాలి, ఆయన యొక్క ఆత్మ నడిపింపు కావాలి. ఏ పని అయినప్పటికీ కూడా, ఎంత చిన్న పనైనా ఎంత పెద్ద పనైనా, ఏదైనా దేవుని యొక్క చిత్త ప్రకారమే మనం చేయగలుగుతాం. ఆయన చిత్త ప్రకారం మనం చేస్తేనే అది మన జీవితానికి ఆశీర్వాదం. కానీ ఏదో నేను చెయ్యాలి కదా, నాకు ఇచ్చారు కదా, ఈ సంవత్సరం వరకు నేను చేస్తాను అని అనుకుంటే అది ఒక తలాంతు కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని తెలియజేస్తా ఉంది. దేవుడు తన యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మన యొక్క వినికిల్లో ఆశీర్వదించి దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్య, నీ పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఆదివారము నీ సన్నిధిలో చేరి ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి తలాంతుని మేము రెట్టింపు చేసే క్రమంలో, వృద్ధిపరిచేటువంటి క్రమంలో ఎలాంటి విధానాన్ని మేము పాటిస్తే నీ యొక్క తలాంతుని మేము నాయన మరి రెట్టింపు చేయగలుగుతాము అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తూ ఉండగా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకే వందనాలు ప్రభువా. మీ యొక్క బహుమతి, మీ యొక్క వాడబారనిది అయినటువంటి కిరీటాన్ని మేము పొందుకోవాలి అంటే ఆ కిరీటాన్ని పొందుకోవటానికి తగినటువంటి క్రియలు మేము చేయాలి. పరిశుద్ధతతో కూడినటువంటి పని, మీ చిత్తాన్ని అనుసరించినటువంటి పని నేను అది మాత్రమే ఫలభరితంగా మారగలుగుతుంది. మీ యొక్క చిత్తముతోటి సంబంధం లేకుండా నాకు ఇవ్వబడినటువంటి తలాంతుని చిన్న బిడ్డలుగా ఉన్నటువంటి వారి నిమిత్తం ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. రింకుని బట్టి ప్రార్థిస్తున్నాను, అర్జున్ బట్టి ప్రార్థిస్తున్నాను, శేఖర్ని బట్టి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నాయన యేసయ్య బెన్సీని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కృప చూపి మీ కాపుదలను, భద్రతను మీరు అందించండి. బిడ్డలు ఎదుగుతూ ఉండగా మీ దయా ప్రేమలో ప్రభు నాయన ఎదుగులాగున
నాయన మంచి బలంతో ప్రభా నాయన ఎదుగులాగా కృప చూపమని కోరుతూ ఉన్నాను ప్రభా నాయన యేసయ్య. ఇంకా ప్రభా సంఘంలో ఉన్నటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని బట్టి ప్రార్థిస్తున్నాను, ఆరోగ్యం దయచేయమని కోరుతూ ఉన్నాను. బిడ్డలు లేనటువంటి వారికి బిడ్డలు దయచేయమని కోరుతూ ఉన్నాను ప్రభా నాయన యేసయ్య. ప్రభా క్రమం తప్పకుండా నీ యొక్క ఆలయానికి రాగలిగేటువంటి కృప చూపమని కోరుతూ ఉన్నాను అయా యేసయ్య. ప్రభా నీ వాక్యం చేత మేము బలపరచబడి ఆదరింపబడిలాగా సహాయం దయచేయమని కోరుతూ ఉన్నాను. సాయంత్రం జరిగే యవనస్తుల గుడిలో కూడా మీ కృప చూపమని కోరుతూ ఉన్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.